ఏమైంది? బండికి ప్రాబ్లం ఉంది. బండికి ఏమైంది ఇంతకీ? ఏదేదో చెప్తున్నా, నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు టో చేసుకొని తీసుకెళ్తారంట, ఇంకా డ్రైవ్ చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందంట. ఏమైంది ఇంతకీ బండికి? ఏమైందంటే ఏం చెప్పాలి చెప్పు. ఇంజిన్కి ఏదో ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు ఏంది, ఇంటికి పోలేమా మనము? కార్ని స్టార్ట్ చేయలేమా? చేయలేదు. చేస్తే ప్రాబ్లం అవుతుందంట. సో బండి టో చేసుకొని మనకు తెలిసిన సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి गाड़ी चलाए तो फिर चलाना नहीं बोल के बोलो. సో నేను ఎస్కేప్ అయిపోయినాం అనుకున్నా కానీ చలో ఆ సిచ్యువేషన్ అంటే ఇంకొంచెం తోలితే బండి ఏమైతే ఖరాబ్ అవుతుంది అంటారా? ఖరాబ్ అవుతుంది అంటారా? ఇంజిన్ డ్యామేజ్ అయిపోతే సీజ్ అయిపోతుంది. అయ్యా, సో అదైతే ఇంకా 1 lakh ఖర్చు అవుతుంది. ఇది మేబీ 15,000-20,000 అయిపోవచ్చు. మేబీ 15,000-20,000 అంట. ఏం చేద్దాం చెప్పి, అట్లా సిచ్యువేషన్. So crank, this will go in an oscillating motion. Okay. The crank will go in a rotational motion. Okay. That is how it will in turn revolve the axle and start. నిన్న కారు మునిగింది కదా, దాని ఎఫెక్ట్. అంటే ఇంజన్లో మొత్తం సౌండ్ వస్తుంది అన్నట్టు. అది ఎక్కడి సౌండ్ వస్తుందో తెలుస్తలేదు. ఇంకోటి దాని సింబల్ ఉంటుంది, ఇంజన్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ కూడా షో చేస్తుంది అన్నట్టు. మనకి ఇక్కడ షో చేస్తుంది, చూపిస్తుంది ఇక్కడ. ఇది నార్మల్గా మనకి షో చేయదు. ఇక ఇక్కడ కనిపిస్తుంది మీకు, షో చేయదు. ఇప్పుడు చూపిస్తుంది మొత్తం. ఆల్మోస్ట్ మీరు చాలామందికి ఆ వీడియో తెలియదు, చూడలేదు అనుకుంటా. ఆల్మోస్ట్ ఈ పైన మొత్తం వాటర్ వచ్చినాయి, కనిపిస్తుంది. ఇదంతా వాటరే. అన్న గిరీష్ అన్న, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు. అన్న ఎవరన్నా? ఎవరు? మా ఫ్రెండ్ గిరీష్. క్యూఆర్ కోడ్ కూడా పంపిస్తాను వీడియోలో. అందరూ నా సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ అందరూ కలిసి. ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 200కి ఒక్కొక్క రూపాయి కొట్టినా సరిపోతుందిలే. ఆ ప్రేమ చాలన్న మనకి, అంత ప్రేమ చాలు మనకి. సో అందరూ నాకు క్యూఆర్ కోడ్ పంపిస్తే నాకు కొంచెం బండి రిపేర్ చేయడానికి డబ్బులు పంపించండి. అప్పుడు ఇంకా చాలా వీడియోలు తీసి పెడుతుంటాను. అన్న నువ్వు కొంచెం తక్కువలో చేయించు అనేది. అన్న తలుచుకుంటే బండి డైరెక్ట్ లేపేసి అవతల ఇంటికాడే పెడతాడు. ప్రాబ్లం వస్తుంది. అది ఓకే. గిరీష్ అన్నేమో అసలు ఆగుతలేడు పాపం. చిన్న పిల్లగానికి అసలు చూడు చదువుకుంటుండు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుండు. షర్దాన్న కలవ కలిసిండు అన్ననేమో అసలు వదిలిపెడతలేడు, మాట్లాడతలేడు. అన్నతో మాట్లాడు తక్కువ. దీని మీద నీ ఒపీనియన్ ఏందన్న? హాలిడేస్ అంటే హాలిడేస్ లాగా ఉండదు. అవును, పిల్లలు ఆడుకోవాలి. అవును, హాలిడేస్ అది కూడా కరెక్టే. మన ఒపీనియన్ అడుగుదాం. చోటు అదే హాలిడేస్లో చదువుకోవాలా ఆడుకోవాలా? మరి నువ్వెందుకు చదువుకుంటున్నా, ఎందుకు మరి ఆడుకోక? సో అది సిచ్యువేషన్. హాలిడేస్లో కూడా చదువుతున్న ఆర్యన్. ఎన్ని కష్టాలు ఆర్యన్కి. తప్పు గిరీష్, ఇలా చేయడం తప్పు. ఎగ్జామ్స్ ఉందా? హాలిడేస్ తర్వాత మిడ్ టర్మ్ ఎగ్జామ్స్. ఓకే. అయినా హాలిడేస్ తర్వాత ఎవడైనా ఎగ్జామ్స్ పెడతాడా? తప్పు కదా పాపం. ఏమంటారు? కొంతసేపట్లో అసైన్ చేస్తా అన్నారు. వెహికల్ తీసుకొని, అంటే వాళ్ళు తీసుకొని వస్తున్నారా, మనం తీసుకెళ్ళాలా? మనం అంటే వాళ్ళు టో చేస్తారు కదా. టోయింగ్ వాళ్ళు తీసుకెళ్తారు. ఇంతసేపు బాగా టోయింగ్ వాళ్ళతోట. ఓకే. బాగా దేనికన్నా టోయింగ్ వెహికల్ ఎప్పుడు వస్తుందో. మరి ఎందుకు పోయినా వాటర్లోకి ఎందుకు పోయాడు? మనిషి అన్నాక తప్పులు చేస్తారు. ఆడి వరకు వెళ్ళినప్పుడు ఎందుకు రావచ్చు కదా, ఎందుకు పోయినా? మనిషి అన్నాక తప్పులు చేస్తారు. ఏం చేస్తాను బాధపడకన్నా, మనకు మంచి రోజులు వస్తారు. ఇప్పుడు ఈ వెహికల్ ఆ టోయింగ్ వాడు ఎప్పుడు వస్తాడో, ఈ వెహికల్ ఎప్పుడు తీసుకెళ్ళాలో. మేము ఇక్కడికి వచ్చి కాల్ చేసినాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ రోడ్ల మీద చాలా. నాకు డౌట్, ఇంటికి వచ్చినాం కాబట్టి కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా ఎక్కువసేపు నడితే పోతా అన్నారు కదా, మనం అట్లనే వెళ్ళిపోతే ఇప్పటికి చెప్పలేం. మధ్యలో ఎక్కడైనా అయితే అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే పెద్ద 1 lakh వరకు ఖర్చు, కాకపోతే కిస్మత్. నేను బేసికలీ 99,000 ఇద్దాం అనుకున్నా. 1 lakh అన్నా కానీ మీ అక్కడ వచ్చింది. ఇక్కడ ఇదే ఈ సిల్లీ జోక్స్ ప్రాబ్లం. ఆల్రెడీ బాధపడుతున్నాడంటే దాని మధ్యలో ఒక పని చేస్తే ఎట్లా ఉంటుంది, కారు నేను ఎత్తుకొని పోతా ఇంటికి. మందులు వేసుకోలేదు డైలీ. లంచ్ తర్వాత మందులు వేసుకోమన్నారు. 40 mg పొద్దున, నైట్ వరకు 500 mg చేసుకో. నైట్ బాగా పిచ్చి ముదురుతుంది.
సో ఇది సిచ్యువేషన్ అన్నట్టు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం బయట. ఇప్పుడు ఈ నుంచి కార్ పోయింది అనుకో, ఒకవేళ మనం తోలుకుంటే ₹1,00,000 దాకా వస్తుంది. లేదు అని చెప్పేసి అనుకుని టోయింగ్కి తీసుకెళ్తేనే 20,000 ఖర్చు వస్తుంది. ఖర్చు మాత్రం పక్క, అది మాత్రం ముఖ్యం బిగులు. సో నా క్యూఆర్ కోడ్ ఒకటి యాడ్ చేస్తాను, అందరు డబ్బులు పంపించండి. మీ ప్రేమ అనేది మాకు ఎంత ప్రేమిస్తున్నారు అనేది తెలియాలి మాకు. అసలు మమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, లేకుంటే వీళ్ళు ఎందుకు వీడియోలు పెడతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఛాన్స్ అవుతుంది కదా ఆల్రెడీ ఇప్పుడు 3 hours నుంచి ఇక్కడే ఉన్నాను అన్న. 3 hours అవుతుంది అన్న, 3-4 hours అవుతుంది. ఇంకా వాడు రావట్లేదు. వాడు వస్తా అని చెప్పి అర్ధగంట అవుతుంది అనుకో. లేదే 2.5 hours అవుతుంది వాడు వస్తా అని చెప్పి. 1 hour వస్తుంది, ఇంకా రావట్లేడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అన్ననే మంచిగా చిప్స్ ఏం తింటున్నా అన్న, పునుగులు తింటున్నా అన్న. మాకే తీయలే అంటే మేము తిన్నాంలే, తినేసే తీసుకొచ్చిన అన్నకి. ఓకే అన్న. ఇది పైకి లేపుతానంట మొత్తం అన్న. కంప్లీట్ ఎంత పైకి లేస్తుందా? కార్లో కూర్చోవచ్చు. कार में कौन बैठ सकते हैं? बैठ सकते. ఇప్పుడు 2 hours అంటే ఇప్పుడు వచ్చింది కార్ ఇది. చెప్పనా ఇది చెప్పేది చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది. బండి సౌండ్ వస్తే నాకు బాధ అవుతుంది. ఎక్కువ అయినట్టు కొడుతుంది సౌండ్ కొంచెం. అంతేనా? తగ్గినట్టు. అవునా? అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే. పర్లేదు చూసు వెళ్ళిగా. బాబు నువ్వు దీన్ని కూర్చో. దాన్ని కూర్చోనా? నేను వద్దులేనా, నేను నాన్న ఉరుక్కొట్టొస్తా. నేను స్పీడ్ మ్యాన్. ఇందాక మీరు సౌండ్ విన్నారు కదా, ఆ సౌండ్ ప్రాబ్లం బేసికల్లీ. ఇది రైట్ నో కార్ సిచ్యుయేషన్. అన్న చేస్తుండ కార్ సిచ్యువేషన్ అయితే ఘోరంగా ఉంది. ఇట్లా అయిపోయింది, ఉల్టా అయిపోయింది మొత్తం కారు. కూర్చోవచ్చు లేకపోతే కూర్చోవచ్చు. చాలా మంది కూర్చున్నారు కదా. అందరు బయట सकते हैं क्या? बैठ जा सकते हैं. 2 hours వెయిట్ చేసినాం బేసికల్ దీనికోసం కదన్నా. చాలాసేపు వెయిట్ చేసినాం కదా. 3 hours. ఇప్పుడు ఎట్లా కారు ఈ సిచ్యువేషన్లో పెట్టుకొని నవ్వుకుంటున్నాం మనం. అంటే నేను ఎట్లా నేను వర్స్ట్ టైం ఉంటే ఎట్లా. అవును, అంటే వర్స్ట్ కాలేదు కదా. దీనికంటే ఇంకా వర్స్ట్ అక్కడ ఇదే బెటర్. కంపేటివ్లీ థ్యాంక్ గాడ్ పెద్ద కాలేదు నాకు. ఓకే సో అన్న బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ బ్రో. నో వరీస్ ఎనీటైమ్. అన్ననేమో ఇప్పుడు ఆ కార్లో వెళ్ళిపోతుండు. సో నేను ఒక్క నీ కార్లో కూర్చుని ఇప్పుడు. ఇది ఎట్లుందంటే ఇట్లా ఉంది అన్నట్టు. ఇలా ముందట టైర్స్ ఏమో పైకి లేచినాయి, వెనక టైర్స్ ఏమో డౌన్కి ఉన్నాయి. సో రైట్ నో ఇంకా బండి స్టార్ట్ అవ్వలేదు, చూసాం. బండి అయితే స్టార్ట్ అయింది, చూడాలి ఇంకా ఎంతసేపు పడుతుందో. అక్కడి నుంచి మా దగ్గరకు రావడానికైనా 2.5 hours టైం తీసుకుందాం.
మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే మాకు తెలిసి అట్లీస్ట్ 1 అవర్ అని టైం తీసుకుంటాడు. ఇంకోడు మనోళ్ళు కాబట్టి మెల్లగా పోతారు వాడు తిరగం బట్టి. ఇదే బండి మనది షోరూమ్ దగ్గరికి వెళ్తుంది. సో వీఆర్ ఎట్ ఉప్పల్ రైట్ నౌ. వచ్చినాం. అంత ఓకేనా? రైట్ పవన్, పర్లేదు, మేనేజబుల్. వచ్చిండు డిఫెన్స్ అంతా మనోడు తీసుకుంటే ఇక్కడ వీల్స్ తీసేసి బండి ఇప్పుడు లోపల ఇచ్చేసేయాలి. చూసాం ఎంత అవుతుందో కాస్ట్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను చెప్తాం. సో రైట్ నా అయితే ఇట్లా అయిపోయింది. నమస్తే అన్న. అన్న మస్తు మంచివాడు.